హాయ్ గాయ్స్, ఈరోజు లేత్లో పేపర్ టర్నింగ్ అండ్ పార్టింగ్ ఎలా చేస్తారో నేర్చుకుందాం. ఫస్ట్ పైప్ని చెక్లో సెట్ చేసుకోవాలి. చూడండి ఎలా చేస్తుంటారు. ఫస్ట్ ఫుల్గా టైట్ చేయకుండా కాస్త టైట్ చేసుకొని తర్వాత పైప్ సరిగ్గా ఉందో లేదని చెక్ చేసుకోవాలి. చూడండి అలా చెక్ చేస్తారు. చూడండి ఎలా చెక్ చేస్తున్నారు. చూసారా ఎలా జంప్ అవుతుందో? ఆ జంప్ చూసుకొని ఎక్కడ ఉందో కాస్త హ్యామరింగ్ చేసుకుంటే సరిగ్గా అవుతుంది. చూసారా ఇంకా జంప్ అవుతుంది. ఒకసారి ఆ పైప్ అనేది సెంటర్లో అలైన్ అయిందని సరిగ్గా చూసుకున్న తర్వాత ఇప్పుడు ఆ జాబ్ని ఫుల్గా టైట్ చేసుకోవాలి. చూడండి ఎలా చేస్తారో. ఆ ఎక్స్ట్రా పైప్ ఎక్స్టెన్షన్ అనేది ఈజీగా టైట్ చేయడానికి అనేది యూజ్ అవుద్ది. అలా ఫుల్గా టైట్ చేసుకున్న తర్వాత జాబ్ అనేది ఫుల్గా టైట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే వర్క్ అయ్యేటప్పుడు లూజ్ అయితే యాక్సిడెంట్ అనేది జరుగుద్ది. లైక్ టూల్ ఇరిగిపోవటం కానీ ఏదైనా జరుగుద్ది. అది జరగకుండా ఉండాలంటే జాబ్ని ఫస్ట్ ఫుల్గా టైట్ చేసుకోవాలి. చూసారు కదా ఈ వెల్డింగ్ అనేది ఉంది ఈ పైప్ చుట్టూరా. దీని అంతటిని క్లియర్ చేసుకోవాలి. దాన్నే టర్నింగ్ అంటారు. ఫస్ట్ మనం టర్నింగ్ అనేది చేద్దాం. ఎలా చేస్తారో చూపిస్తే చూడండి. యూజ్ అయ్యే టూల్ ఏంటో చూడండి. ఫస్ట్ చూడాలి ఎలా ఉందో చూసారు కదా. ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. చూడండి టర్నింగ్లో మెటల్ ఎలా కట్ అవుతుందో. చూడండి ఎలా కట్ అవుతుందో మెటల్ అనేది. చూడండి చూసారా ఎలా అవుతుందో. ఇంకా ఎక్సెస్ అమౌంట్ మెటీరియల్ అంతా కట్ అయిపోతుంది. చూడండి ఆ వెల్డింగ్ అంతా రిమూవ్ అయిపోయింది. దాన్నే టర్నింగ్ అంటారు. తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ గ్రూవింగ్ చేసుకోవాలి. పార్టింగ్ చేయాలంటే ఫస్ట్ గ్రూవ్ అవ్వాలి. గ్రూవ్ తర్వాత పార్టింగ్ అనేది అవుతుంది. గ్రూవింగ్ అయితే స్టార్ట్ చేశారు. తర్వాత పార్టింగ్ అనేది జరుగుద్ది. చూడండి అలా ఎలా చేస్తున్నారు. ఆ టర్నింగ్ చేసిన టూల్తోనే గ్రూవింగ్ కూడా చేసుకుంటారు. పార్టింగ్ జరిగేటప్పుడే కాస్త టూల్ అనేది చేంజ్ అవుతుంది. టూల్ అనేది కాస్త నేరాగా ఉంటుంది. గ్రూవింగ్ ఎలా అవుతుందో చూసారా. ఎలా ఉండేది ఎలా అయిందో దీన్నే గ్రూవింగ్ అంటారు. కనిపిస్తుందా? ఆ పైప్ మధ్యలో కాస్త కట్లా ఉంది, దాన్నే గ్రూవింగ్ అంటారు. అలా గ్రూవింగ్ చేసుకొని లాస్ట్లో పైప్ అనేది కట్ చేస్తారు. దాన్నే పార్టింగ్ అంటారు. ఓకేనా? వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుందండి ఎలా చేయాలి, ఏ ఆపరేషన్ ఎలా చేయాలనేది. ప్రతి ఒక్కటి డీటెయిల్గా అయితే మేము చెప్తాం. కాస్త మీరు చూస్తేనే అర్థమవుతుంది. లేదు ఎక్కడ స్కిప్ చేసినా కూడా మీకైతే అర్థం కాదు వీడియో. కటింగ్ టూల్ని అయితే చూసారు కదా. ఇదే పార్టింగ్ కటింగ్ టూల్. ఇదైతే హెచ్ఎస్ఎస్ అనే మెటల్తో తయారు చేస్తారు. హెచ్ఎస్ఎస్ అంటే హై స్పీడ్ స్టీల్. అర్థమవుతుందా? దీన్ని పార్టింగ్ చేయడానికి అయితే యూజ్ చేస్తారు. చూసారా ఎంత నేరోగా ఉందో, సన్నంగా. ఇదే ఆ పార్టింగ్ చేసే టూల్. చూడండి కాస్త డ్యామేజ్ అయింది. దీని అయితే కాస్త గ్రైండింగ్ చేసుకొని రెడీ చేసుకోవాలి మనమైతే. యాక్చువల్గా రెడీమేడ్ టూల్స్ అనేవి దొరుకుతాయి. అవి లేని టైంలో ఇలాంటి టూల్స్ అయితే మనమే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇలా అయిపోయిందని మనం
కాస్త గ్రైండింగ్ చేసి రెడీ చేసుకోవాలి. ఈ బెంచ్ గ్రైండర్తో అయితే మనం గ్రైండింగ్ చేసుకుంటాం. చూడండి ఎలా చేస్తారు ఇప్పుడు. డౌన్ ఉండాలి. ఎలా చేయాలో కూడా తెలియాలి ముందు, అందుకనే చూపిస్తున్నా. దీని గురించి సపరేట్ వీడియో అయితే చేస్తా, కాస్త చూడండి. తర్వాత వీడియోలో దీని గురించి అయితే నీట్గా చెప్తా. లేత్ మెషిన్లో కటింగ్ టూల్స్ అనేవి చాలా అది గ్రైండ్ చేసుకున్న టైంలో కాస్త వాటర్లో అయితే డిప్ చేసుకోవాల్సి ఉంటుంది. అది హీట్ ఎక్కువ అవుతుంది. ఇది డౌన్ ఉంటుంది, పక్క డౌన్ ఉంటుంది, ఇది పైన ఉంటుంది. చూసారు కదా ఎలా ఉన్న టూల్ మళ్ళీ రెడీ అయిపోయింది. షార్ప్ అయితే అయ్యింది. ఇప్పుడు దీన్ని యూజ్ చేయొచ్చు. గ్రూవింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది. దీని తర్వాత పార్టింగ్ అయితే చేసుకోవాలి. పార్టింగ్ అంటే ఏం లేదండి, ఒక పార్ట్ని కట్ చేయడం. నార్మల్గా బయట అయితే మనం కటింగ్ మిషన్స్ ఆర్ గ్యాస్ కటర్స్ యూజ్ చేస్తాం. లేత్లో చేసేదాన్ని పార్టింగ్ అంటారు. చూడండి, ఫస్ట్ గ్రూవ్ చేసుకున్న తర్వాత దాన్ని పార్టింగ్ చేసుకోవాలి. గ్రూవ్కి యూజ్ చేసే టూల్ వేరు, పార్టింగ్కి యూజ్ చేసే టూల్ వేరు. పక్కాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పార్టింగ్కి యూజ్ చేసే టూల్ అనేది చాలా నేరోగానే ఉంటుంది. అది మాత్రం అబ్జర్వ్ చేయాలి. టూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి చాలా హై కాస్ట్లో ఉంటాయి. కాస్త జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి, లేదంటే చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ లేత్లో యూజ్ చేసేటప్పుడు యాక్సిడెంట్స్ అనేవి జరగకుండా చూసుకోవాలి. యాక్సిడెంట్ అంటే ఏమీ కాదు, ఆ టూల్ పోస్ట్లో ఉన్న టూల్ అనేది ఆ చెక్కి తగిలితే డ్యామేజ్ అవుతుంది. దాన్ని యాక్సిడెంట్ అంటారు, ఇంకేం లేదు. టూల్ పోస్ట్లో టూల్ ఎలా అరేంజ్ చేస్తున్నారు చూడండి కాస్త జాగ్రత్తగా. చూడండి, టూల్ పెట్టుకున్న తర్వాత టైట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. టూల్ పోస్ట్లో టూల్ పెట్టుకున్న తర్వాత టైట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. టైట్ చేసుకున్న తర్వాత సరిగ్గా అరేంజ్ చేసుకోవాలి టూల్ అనేది స్ట్రైట్గా. అలా పెట్టుకున్నప్పుడే పార్టింగ్ అనేది అవుతుంది. జాబ్కి స్ట్రైట్గా అనేది ఉండాలి కటింగ్ చేసేదానికి. చూసారా ఎలా ఉందో? అప్పుడే మెటీరియల్ అనేది సరిగ్గా కట్ అవుతుంది, దేనికి తగలకుండా. చూసారా, నేరో స్పేస్ ఉంది కాబట్టి ఆ టూల్ అనేది యూజ్ చేస్తారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే మనం టూల్ ఎట్టా సెట్ చేసుకున్నది కాదు, ఆ జాబ్కి అనేది ఏమైనా టచ్ అవుతుందో లేదని చెక్ చేసుకోవాలి. చూడండి, ఇలా టచ్ అవుతుంది కదా, ఇలా రన్నింగ్ టైంలో అది అనేది జాబ్కి అనేది టచ్ అవుతుంది. దాన్నే యాక్సిడెంట్ అని అంటారు ఇందులో, లేత్లో. అది మనం కాస్త చెక్ చేసుకొని అరేంజ్ చేసుకోవాలి సరిగ్గా. ఇప్పుడు చూసుకున్నారు కదా, ఎక్కడ ఏమీ టచ్ అవ్వట్లే. ఒక కటింగ్ టూల్ అనేది ముందుకుంది కాబట్టి ఈజీగా కట్ చేయడానికి అవుద్ది, యాక్సిడెంట్స్ అనేవి జరగవు. ఇలా మిషన్ రన్ చేసే ముందు అనేది 100 times చెక్ చేసుకున్నా తప్పులేదు, కానీ లేట్ అయినా తప్పులేదు, కానీ చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి ఫస్ట్ అనేది. ఇప్పుడు సరిగ్గా ఉంది కాబట్టి మనం స్టార్ట్ చేయొచ్చు. ఎలా పెడుతున్నారా, ఫస్ట్ టచ్ అవుతుందో లేదని ఫస్ట్ చెక్ చేసుకోవాలి టూల్ అనేది. లేదంటే మిషన్ రన్ అయ్యే టైంలో యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ముందరనే కాస్త చెక్ చేసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ అనేవి రావు. చూడండి, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం అయితే పార్టింగ్ అనేది చేయబోతున్నాం. పార్టింగ్ అయితే స్టార్ట్ చేసాం మనం. కాస్త అబ్జర్వ్ చేయండి ఎలా కట్ అవుతుందో. కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అలా కట్ అయిన తర్వాత సడన్గా ఆ పైప్ అనేది పడిపోతుంది కిందకి. అది పడకుండా ఉంటేనే మనం పట్టుకోవాలి దాన్ని. కాస్త ముందుగా అబ్జర్వ్ చేసి పట్టుకోవాలి. అలా అన్ని చేతితో పట్టుకోకండి, ఏదైనా టూల్ లైక్ హ్యామర్ కానీ ఇలాంటివి యూజ్ చేసుకొని ఇలా మధ్యలో పెట్టుకుంటే దాని మీద పడుతుంది. అప్పుడు కిందకి అయితే పడకుండా ఉంటుంది. చూసారు కదా, ఈ సపోర్ట్ లేకపోతే అనేది కిందకి పడిపోద్ది ఆ స్పీడ్లో. కింద పడితే మిషన్ డ్యామేజ్ అయినా అవ్వచ్చు, మనకైనా కాస్త ఇంజురీస్ జరగవచ్చు. కాబట్టి మనం ఇలా పట్టుకోవాలి. చూసారు కదా, పార్టింగ్ అయిన తర్వాత ఈ ఫేస్ అనేది ఎట్టా ఉండదు. కాస్త చూడండి, ఇలా ఉంటే మనకి వర్క్ చేయడానికి యూజ్ అవ్వదు. కాబట్టి దీన్ని ఫస్ట్ మనం ఫేసింగ్ చేసుకోవాలి. ఫేసింగ్ ఎలా చేస్తారో చూపిస్తా చూడండి. ఫేసింగ్ ఎలా చేస్తున్నారో. అలా మెటీరియల్ కట్ అవుతుంది కదా, ఆ ఫ్రంట్ సైడ్ ఉండే ఎక్సెస్ మెటీరియల్ అంతా కట్ చేయడానికి ఫేసింగ్ అంటారు. ఎక్స్ట్రాస్గా మనకి ఏ మెటీరియల్ ఉన్నా కట్ చేయాలి. ఇలా
ఫ్రంట్ సైడ్ ఇలా చేయడాన్ని ఫేసింగ్ అని అంటారు. ఈ ఫేసింగ్ గురించి కూడా ఒక ఫుల్ డీటెయిల్డ్ వీడియో అయితే నేను చేస్తా. మనం ఫేసింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆపరేషన్ ఏంటో కూడా చూపిస్తా. చూడండి మెటీరియల్ ఎలా కట్ అవుతుందో కాస్త చూడండి. చూసారా, ఫస్ట్ స్టెప్లా వస్తే వచ్చింది, అదే ఎక్సెస్గా ఉండే మెటీరియల్ అంతా కట్ అవుతుంటే అలానే వస్తూ ఉంటుంది. చూసారా, ఫేసింగ్ అయితే అయిపోయింది, ఇప్పుడు నీట్గా ఉంది. చూసారు కదా, ఇన్సైడ్ అయితే చిన్న చిన్న బర్స్ అయితే ఉన్నాయి, దాన్ని అయితే క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని చాంఫరింగ్తో అయితే క్లియర్ చేసుకుంటాం. దాన్ని క్లియర్ చేయడాన్ని చాంఫరింగ్ అంటారు. చూడండి ఎలా చేస్తారు. ఇప్పుడు కాస్త టూల్ అనేది ఇన్సైడ్ పైప్కి ఇన్సైడ్ కాస్త ఇన్సైడ్ పైప్ పెట్టుకొని అలా స్లోగా కట్ చేసుకోవాలి. చూసారా ఎలా కట్ అవుతుందో, దాన్నే చాంఫరింగ్ అంటారు. చూసారా ఇప్పుడు ఎలా ఉందో, ఫేస్ కూడా నీట్గా ఉంది అండ్ ఇన్సైడ్ కూడా ఎటువంటి బర్ర అనేది లేదు. చూసారు కదా, ఇప్పుడు మనం దీనికైతే ట్యాపర్ టర్నింగ్ అయితే చేస్తాం. ట్యాపర్ టర్నింగ్ అంటే ఏంటో చూపిస్తా చూడండి. ట్యాపర్ టర్నింగ్ చేసుకునే ముందు మనం ఈ టూల్ పోస్ట్ని అయితే 50 degreesలో అరేంజ్ చేసుకోవాలి. చూడండి ఎలా అరేంజ్ చేస్తారనేది నేను చూపిస్తా. ఇప్పుడైతే 0 degreesలో ఉంది, దీన్ని మనం 50 degreesలో అరేంజ్ చేసుకోవాలి. ఎలా అరేంజ్ చేస్తారు చూడండి. చూసారు కదా, 50 degreesకి అయితే పెట్టుకున్నారు. దీని తర్వాత ఇప్పుడు మనం ట్యాపర్ టర్నింగ్ అయితే చేస్తాం. చూడండి కాస్త ట్యాపర్ టర్నింగ్ కూడా ఈ టూల్తోనే చేసుకుంటాం. దీన్ని వీ టూల్ అంటారు. చూసారా వీ షేప్లో ఉంది, అందుకని దీన్ని వీ టూల్ అంటారు. దీంతోనే మనం ట్యాపర్ టర్నింగ్ అయితే ఇప్పుడు చేస్తాం. చూడండి ఎలా చేస్తారనేది. లో పెట్టుకున్న తర్వాత మనం ఈ క్రాస్ స్లైడ్ ఉన్న కాస్త నట్ అండ్ బోల్ట్కి కాస్త టైట్ చేసుకోవాలి. ఆపరేషన్ జరిగేటప్పుడు అది షేక్ అవ్వకుండా ఉంటుంది. అలానే కాంపౌండ్ స్లైడ్కు ఉన్న కాస్త లూజ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకని కాస్త లూజ్ చేసుకోవాలి. స్టార్ట్ చేసే ముందు సరిగ్గా టూల్ అనేది సెట్ చేసుకోవాలి, మనం ప్లేస్ చేసుకోవాలి. అనుకున్నారు కదా, ఇప్పుడైతే మనం ఈ లివర్ని అయితే మూవ్ చేయాలి. ఈ లివర్ని మూవ్ చేసిన తర్వాత అలా మెటీరియల్ అనేది కట్ అవుతూ ఉంటుంది, డిగ్రీలో కట్ అవుతుంది అన్నమాట. ఆ డిగ్రీని కట్ చేయడాన్నే మనం ట్యాపర్ టర్నింగ్ అనేది అంటాం. ఈ కాంపౌండ్ స్లైడ్ని 50 degreesకి సెట్ చేసుకుంటేనే మనకి ట్యాపర్ టర్నింగ్ అనేది సరిగ్గా వస్తుంది. అలా 1 mm or 0.5 mmని మాత్రమే మూవ్ చేసుకోవాలి, లేదంటే ఆ టూల్ అనేది జాబ్కి టచ్ అయ్యి బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. కాస్త జాగ్రత్తగా చేసుకోవాలి, స్లోగా మూవ్ చేయాలి. ఎలా మూవ్ చేస్తున్నారు చూసారా, ఎంత స్లోగా అలా మూవ్ చేసుకోవాలి. చూడండి మెటీరియల్ ఎంత నీట్గా కట్ అవుతుందో. చాలా స్లోగా మూవ్ చేసుకుంటేనే అలా కట్ అవుతుంది, లేదంటే కట్ కాదు. 100% సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి ఫాలో అవ్వాలి లేత్ వర్క్ చేసేటప్పుడు మాత్రం. ఇలా స్లీవ్స్ అనేవి ఫోల్డ్ చేసుకోవాలి, ఎందుకంటే వర్క్ జరిగే టైంలో ఈ స్పిండిల్ కానీ ఈ స్లీవ్స్ అనేవి టచ్ అయితే చుట్టుకుంటుంది, అందులోనే చాలా డ్యామేజ్ అయితే జరుగుతుంది. దాని తర్వాత మనకి ఇంజరీ జరుగుద్ది, అలానే మిషన్ డ్యామేజ్ కూడా జరుగుద్ది. అందుకని కాస్త సేఫ్గా ఉండాలి ఎప్పుడైనా వర్క్ జరిగేటప్పుడు. చూడండి ఇక్కడ 2 mm కన్నా తక్కువ ఉండడంతో మళ్ళీ దానికి కాస్త ఫేసింగ్ చేసుకొని 2 mm అయితే చేసుకుంటాం మనం. సరే ఫేసింగ్ ఎలా జరుగుతుందో, ట్యాపర్ టర్నింగ్ ఎలా జరుగుతుందో, ఆపరేషన్ జరిగేటప్పుడు ఆ టూల్ పొజిషన్ ఎలా ఉన్నదని మెయిన్ ఇంపార్టెంట్ మనకి. చూడండి అలా ఫేసింగ్ చేసుకుంటే మనకి కావాల్సిన 2 mm అనేది వస్తుంది. 2 mm టాలరెన్స్ లేకపోతే మాత్రం చాలా వెల్డింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. చూసారా 2 mm అయితే వచ్చింది. సో చూడండి ట్యాపర్ టర్నింగ్ ఎలా చేస్తారు, దీన్నే ట్యాపర్ టర్నింగ్ అంటాం. ఇదే ట్యాపర్ టర్నింగ్ అంటే చూడండి ఎలా ఉందో, దీన్నే ట్యాపర్ టర్నింగ్ అంటారు. మనకి ఈరోజైతే ట్యాపర్ టర్నింగ్, పార్టింగ్, ఫేసింగ్ అన్నీ అయితే కవర్ చేసామండి ఈ వీడియోలో. అండ్ ప్రతి ఒక్క ఆపరేషన్ గురించి డీటెయిల్ వీడియోస్ అయితే చేస్తాం.
కానీ మనం ఒక వర్క్ చేసేటప్పుడు ఒక్క వర్క్ అనేది కంప్లీట్ అవ్వదు. మ్యాక్సిమం 2-3 ఆపరేషన్స్ అనేవి సెట్ అందులోనే ఉంటాయి, ఇంక్లూడ్ అయ్యి. అందుకని నేను దాని అన్నిటి గురించి ప్రతి ఒక్క ఆపరేషన్ గురించి డీటెయిల్ వీడియోస్ అయితే చేస్తాను నేను.